చిన్ని అయితే స్వామీజీ దగ్గరకు వచ్చి ఇలా అడుగుతూ ఉంటుంది. స్వామీజీ, నేను మా నాన్నని ఎలా కలవాలో, మా నాన్నని కలిసి ఏం చెప్పాలో, మా అమ్మని ఎలా బయటికి తీసుకురావాలో నాకైతే అర్థం కావటం లేదు. ముందైతే నేను మా నాన్నని కలవాలి కదా, మా నాన్నని కలిసేలా నేను ఎప్పుడు కలుస్తాను, మీరే చెప్పండి స్వామీజీ అని చెప్పి అడుగుతూ ఉంటుంది. అది విని ఆ స్వామీజీ అయితే కళ్ళు మూసుకొని జరిగిందంతా గుర్తు తెచ్చుకుంటారు. అప్పుడు వాళ్ళ నాన్న ఒక లోయలో పడిపోతే ఇక చిన్ని అలాగే చందు వాళ్ళిద్దరే వాళ్ళిద్దరూ కాపాడి అతని దగ్గర మంచి పొందారు. ఫ్రెండ్స్ అని కూడా అనుకున్నారు. ఇక వాళ్ళ నాన్నకి చిన్ని ఫ్రెండ్ అయ్యింది. ఆ రకంగా చిన్ని అయితే వాళ్ళ నాన్నని కలిసిందని స్వామీజీ గుర్తు తెచ్చుకుంటూ ఉంటారు. అలా చిన్నితో ఇలా చెప్తూ ఉంటారు స్వామీజీ, నిన్ను ఆ దేవుడే మీ నాన్న దగ్గరకు తీసుకొని వెళ్తాడమ్మా, అంతా ఆ భగవంతుడే చూసుకుంటాడు, నువ్వేమీ భయపడకు, నువ్వు మీ అమ్మని విడిపించగలవు, మీ అమ్మని విడిపించి బయటికి తీసుకొని రాగలవు. ఆ మాటలు విని చిన్ని అయితే ఒక్కసారిగా షాక్ అవుతుంది. అవును, ఆ విధే నిర్వహిస్తుంది. ఎందుకంటే నువ్వు మీ నాన్న దగ్గరకు వెళ్ళి మీ నాన్నను కలిసావు కూడా, ఇక మీద కూడా మీ నాన్నను కలుస్తావు, మీ నాన్నే మీ అమ్మని విడిపించి బయటికి తీసుకొని వస్తాడు, చూస్తూ ఉండు, అదంతా ఆ విధిరాత, ఆ భగవంతుడు రాశాడమ్మా ముందేని అని చెప్పి స్వామీజీ చిన్నితో అంటాడు. ఆ మాటలు విని చిన్ని అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది. ఇదంతా ఎలా జరుగుతుందో ఏంటో అని చాలా భయపడుతూ సంతోషిస్తూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.